భారత్తో యుద్ధానికి సై అంటూ పాక్ నేతలు కొందరు నోరు బారేసుకుంటుంటే ఆ దేశ ఆర్మీ చీఫ్ మునీర్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. భారత్తో ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తతలకు మునీర్ కారణమంటూ ఆ దేశంలోనే విమర్శలు వస్తున్నాయి. ఉగ్రదాడికి ప్రతిగా భారత్ ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన ఆ దేశ ఆర్మీ చీఫ్ ఇప్పుడు కనిపించకుండా పోవడంపై ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ పాక్ సరిహద్దుల దగ్గర ప్రతి క్షణం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని ఇరు దేశాలు చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఇప్పటికే ఎల్ఓసి దగ్గర పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. దీంతో భారత్ కూడా తిరిగి అదే స్థాయిలో సమాధానం చెబుతోంది. ఇరు దేశాల మధ్య ఎప్పుడైనా యుద్ధం జరిగే అవకాశం ఉందని ఆందోళన మొదలైంది. ఇలాంటి సమయంలో పాక్ సైన్యానికి దిశానిర్దేశం చేయాల్సిన ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మాత్రం తప్పించుకు తిరుగుతున్నాడు. పహల్గాం దాడి జరిగిన తర్వాత మునీర్ కనిపించడం లేదని ప్రచారం జరుగుతోంది. ఉగ్రదాడికి కొన్ని రోజుల ముందు మునీర్ కశ్మీర్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ఇస్లామాబాద్కు జీవనాడి లాంటిదని, దానిని వదులుకునేందుకు సిద్ధంగా లేమన్నారు. అంతేకాక కశ్మీర్ను పాకిస్తాన్ ఎప్పటికీ మరిచిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోమన్నారు. ఈ దేశాన్ని ఏర్పాటు చేసేందుకు పూర్వీకులు చాలా త్యాగాలు చేశారని, ఈ దేశ చరిత్రను మర్చిపోవద్దంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ను పాకిస్తాన్ నుంచి ఏ శక్తి వేరు చేయలేదన్నారు. అంతేకాకుండా దేశ విభజనకు దారితీసిన కారణాలను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మతం, సంప్రదాయం, ఆలోచనలు, లక్ష్యాలు ఇలా అన్ని విషయాల్లో ముస్లింలు, హిందువులు వేరని, ఇదే రెండు దేశాలు విడిపోవడానికి ప్రధాన కారణమని, అందుకే పాకిస్తాన్ కోసం తమ పూర్వీకులు పోరాడారన్నారు. ఇలా కశ్మీర్ అంశంపై మునీర్ మాట్లాడిన కొన్ని రోజులకే పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. దీంతో దీని వెనక మునీర్ ఉన్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. దీనికి కారణం మునీర్ అనే ఆరోపణలు రావడంతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది. పహల్గాం ఘటన తర్వాత మీడియా ముందుకొచ్చిన పాక్ ఆర్మీ చీఫ్ 4 మాటలు చెప్పి తర్వాత మాయమైపోయారు. ప్రస్తుతం మునీర్ పాకిస్తాన్లో లేరని, విదేశాలకు వెళ్లిపోయారని తెలుస్తోంది. దాడి ఘటన తర్వాత భారత్ నుంచి ఎదురుదాడి జరగవచ్చని భావించిన ఆర్మీ చీఫ్ అసీం ఫ్యామిలీతో కలిసి లండన్ లేదా అమెరికాలోని న్యూజెర్సీకి వెళ్లినట్టు నివేదికలు చెబుతున్నాయి. ఆయన ఇలా యూటర్న్ తీసుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. దేశం ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్ ముందు ఎదురు నిలవడం కష్టమని భావించి ఆయన దేశం విడిచినట్టు చెబుతున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ మాయమైపోతే భారత ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాత్రం ఘటన జరిగిన తర్వాత రోజే జమ్మూ కశ్మీర్లో పర్యటించారు. భద్రతా దళాల కీలక అధికారులతో సమావేశమయ్యారు. జరుగుతున్న పరిణామాలు తెలుసుకున్నారు. ప్రత్యర్థులను ఎలా ఎదిరించాలో సూచించారు. ఇక అదే రోజు కీలక ఉగ్రవాద నాయకుడిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. పహల్గాం ఉగ్రదాడిలో పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ హస్తం ఉందంటూ ఆ దేశంలోనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సొంత దేశ ప్రజల నుంచి ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటన ద్వారా పాకిస్తాన్ అంతర్గత రాజకీయాల్లో సైన్యం జోక్యం చేసుకుందంటున్నారు. పహల్గాం ఘటన తర్వాత లక్షలాది మంది ప్రజలు తమ నిరసన గళాన్ని విప్పుతున్నారు. మునీర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ దేశ సైనిక వ్యాపారాలను బహిష్కరించాలంటూ హ్యాష్ ట్యాగ్లతో ట్రెండ్ చేస్తున్నారు. ఆయన్ని వెంటనే ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించాలని, అలానే ఇమ్రాన్ ఖాన్ను విడుదల చేయాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పాకిస్తాన్లో ప్రభుత్వం ఉన్నా అది సైన్యం చేతిలో కీలుబొమ్మ అనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉంది. ఇప్పుడు భారత్తో యుద్ధం జరిగే అవకాశం ఉంటే ఆర్మీ చీఫ్ భయపడి పారిపోవడమేంటని అక్కడి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. భారత్ను రెచ్చగొట్టి ఇప్పుడు సైలెంట్గా ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లిపోవడంపై మండిపడుతున్నారు. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉంటే యుద్ధం వస్తే మరింత దిగజారి తమ బతుకులేంటని ప్రశ్నిస్తున్నారు.